తీయగా చల్లగా శర్మిష్ఠ ధీం తనక ధీం తకిట తక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిట తక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిట తక ధీం తనక ధీం తరగడదోం తనక ధీం తాంగడ తరగడ కదాని సనీదా దాని సమాగా గామాదా సానే సా తనక ధీం తకిట తక ధీం తనక ధీం ధీం తనక ధీం నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు నాలు ఆశలకు నాలు కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు సాసని పసా సాసని పరే సాసని పసా సాసని పరే సాసని పసా సాసని పరే కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే శ్వాసలోన పెను తుఫాని ప్రళయమవుతోందిలా నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు నాలు ఆశలకు నాలు కాంతులకు నడకలు నేర్పావు గరిగా బబగా గరిగా బబ గరి సని సా సా తరిగిడు 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 మౌనమే వెరుగుతూ విడయమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కలుగుతూ నిన్ను చూస్తూ ఆవిరవుతూ అంతమవ్వాలని నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు నాలు ఆశలకు నాలు కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు ధీం తనక ధీం తకిట తక ధీం తనక ధీం జడ్జెస్ ఓవర్ టు యు. నాకు చాలా ఇష్టమైన పాట, చాలా 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 ఇష్టమైన ట్యూన్ అండ్ ఫ్యాబులస్ మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధాకృష్ణ గారు. కావాల్సిన దానికంటే వాల్యూమ్ కొంచెం ఎక్కువైంది. ఆశా భోన్స్లే గారి వాయిస్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే
గత కొన్ని డికేడ్స్గా ఆవిడ వాయిస్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. కాబట్టి అలా యాక్సెప్ట్ చేయటం ఇస్ ఓకే, దట్ ఈస్ క్వైట్ నార్మల్. కానీ నువ్వు పాడుతున్నప్పుడు అవసరానికంటే మించి వాల్యూమ్ ఎక్కువ అనిపించింది నాకు, వినిపించింది. సో దానిలో ఏంటంటే ప్రతిసారి నువ్వు మాడ్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. అది ఒరిజినల్గా ఉన్నదే అయినా కూడా ప్రతిసారి అలా చేయటం వల్ల ఏంటంటే ఎక్కడన్నా ప్రత్యేకంగా అది నిలబడాల్సిన ప్లేస్లో అది రొటీన్ అయిపోయింది. యు నో వాట్ ఐఎమ్ సేయింగ్, రైట్? కొన్నిసార్లు ఇంప్రూవైజేషన్ కూడా ఒకసారి ఉంటే బాగుంటుంది. బిగినింగ్ ఆఫ్ ద సాంగ్లో ఒకసారి, ఎండ్ చేస్తున్నప్పుడు ఇంకోసారి ఉంటే బాగుంటుంది. అడుగులు నేర్పావు. సో అప్పుడప్పుడు వస్తే అది ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ప్రతిసారి అదే వచ్చిందనుకో అదే ఒరిజినల్ ట్యూనా అన్నట్టుగా అనిపిస్తుంది. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ. శర్మిష్ఠ, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా బాణి ఎంత మధురంగా ఎంత రమ్యంగా ఉందో. సాహిత్యం, నాకు సాహిత్యం విషయంలో నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే పల్లవి కానీ చరణం కానీ చాలా నిర్మాణాత్మకంగా ఉంది. ఏంటంటే నా ఊహలకు అడుగులు నేర్పావు, నా ఆశలకు నడకలు నేర్పావు. ఆ అడుగులు నడకలుగా మారి ఆ నడకలు పరుగులుగా పెరిగి అవి మళ్ళీ నీ దగ్గరికే వస్తున్నాయి అన్నాడు. అదొక పూర్తయింది, ఒక వృత్తం పూర్తయింది. ఎంత చక్కగా ఉందో. చరణం కూడా 4 వాక్యాలు ఉన్నాయి. కళ్ళల్లో మెరుపులే, గుండెలో ఉరుములే, పెదవులో పిడుగులే, నవ్వులే వరదలే, ఇవన్నీ శ్వాసలోన పెను తుఫానే, ప్రళయం అవుతుంది. ఇలా అక్కడక్కడక్కడక్కడే తిరిగింది. ఎంత అందమైన సాహిత్యం, పొందిక. చక్కటి అనంత శ్రీరాములోని గొప్పతనం ఏంటంటే చక్కటి భావాలు పొందుపరుస్తూనే పదాలు ఒక బంతి వెళుతున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకదానిలోంచి ఒకటి వస్తున్నట్టుగా పదాల కూర్పు అంత పొందికగా, అంత చక్కగా, అంత పద్ధతిగా ఉంటుంది అనంత శ్రీరాములోని రచన. మనస్ఫూర్తిగా అభినందనలు. బాగా పాడావు. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా? బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. శర్మిష్ఠ, నమస్తే సార్. నమస్తే అమ్మా. చక్కటి ట్యూను, చక్కటి లిరిక్ ఇది. నీ పెర్ఫార్మెన్స్ గురించి ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడావు. అభినందన. థ్యాంక్ యూ సార్.